అరుణాచల మహత్యము 19వ అధ్యాయం ప్రారంభం. మార్కండేయునితో నందికేశ్వరుడు ఇలా అన్నాడు. నాయనా మృకండపుత్ర, లోకానికి మేలు చేసే నీ ప్రశ్న చాలా ప్రశంసనీయమైనది. మానవులు చేయు పాపములు ప్రాయశ్చిత్తములను వివరిస్తాను, శ్రద్ధగా విను. నేను చెబుతున్నదంతా శ్రద్ధగా విని భగవంతుని యందు విశ్వాసం కలిగిన వారికి తెలియజేయాలి. బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి కోరేవాడు అరుణాచలము చేరి ఖడ్గతీర్థములో స్నానం ఆచరించి భస్మం రుద్రాక్షలు ధరించి పంచాక్షరి మంత్రము జపించి నిష్ఠతో ఉపవాసం ఉండి అరుణాచలేశ్వరుని పూజించి 1 సంవత్సరము ఇంద్రియ నిగ్రహణతో భిక్షాన్నము భుజిస్తే బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. తరువాత భక్తితో శివునికి విశేష పూజలు చేయాలి. మద్యపానము నుండి విముక్తి కోసం ఇంతకు ముందు చెప్పిన పద్ధతులను ఆచరిస్తూ అరుణాచలంలో నివసిస్తూ శివునికి శతరుద్రీయము పఠిస్తూ పాలతో అభిషేకం చేయాలి. బంగారు అపహరణ దోషం పోవటానికి అరుణాచల క్షేత్రంలో శివునికి బిల్వపత్రములతో పూజ చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారిని సంతృప్తి పరచాలి. ఈ విధంగా నియమబద్ధంగా జీవిస్తూ శోణగిరి మాసములు సహస్ర దీపములతో అర్చించి 1 కన్యను అలంకరించి బ్రాహ్మణునికి దానము చేయాలి. ఇలా చేసి షడక్షరి జపము చేస్తే గురు భార్యతో సంగమించిన దోషం పోవును. కలకాలం శివలోక నివాసం ప్రాప్తించును. ఈ క్షేత్రంలో ఇంద్రియ నిగ్రహం కలిగి సరికొత్త పుష్పములతో 1 మాసం శివుని అర్చించి శివభక్తునికి శక్తి కొలది ధనము దానము చేస్తే పరుల బారిన అపహరించిన దోషం పోవును. పరులకు విషమిచ్చి చంపిన పాపం పోవాలంటే అరుణాచలంలో నియమబద్ధ జీవనం గడుపుతూ శివునికి పాలన నైవేద్యం సమర్పించాలి. వ్రతనిష్ఠుడైన 1 మాసం అరుణాచల నివాసం చేస్తూ శివునికి బ్రాహ్మణులకు సహస్ర గోదానము చేసి 1 పండగ దినమున బ్రాహ్మణులకు అన్నదానం చేసి నల్ల ఎద్దును ఆబోతుగా వదిలితే గురుద్రోహ పాప విముక్తి కలుగును. స్త్రీ శిశు హంతకులు అరుణాచలంలో వ్యతిపాతమునందు నువ్వులు దానమిస్తే వారి పాపం తొలుగును. రహస్యముగా పాపములు ఆచరించిన వారు నియమబద్ధముగా జీవిస్తూ గుప్తదానములు చేయాలి. అసత్యములు చెప్పిన వారు అరుణగిరి యందు 6 మాసాలు దీక్షాబద్ధులై అరుణాచల స్తోత్రములు పఠిస్తూ గడపాలి. అరుణాచలంలో ఒక్కనాడు ఉపవాసం చేసినందుకు 100 చాంద్రాయనల 1000 శాంతపనములు చేసిన ఫలితం లభిస్తుంది. శాంతపము అనగా 5 రోజులు గోపంచక భక్షించడం. గోపంచకములో 1 వస్తువు దినముకొకటి చెప్పున 5 దినములు భక్షించి 6వ నాడు నీటిని మాత్రం ఆహారంగా స్వీకరించి 7వ నాడు ఉపవాసం ఉండాలి. అరుణాచలంలో చేసే మహాదానములకు ఇతరత్రా చేసిన దానములకు 16 రెట్ల అధిక ఫలం ఉండును. కల్పములో చేసిన పుణ్య కార్యములను రెట్టింపు ఫలితము లభించును అని నందికేశ్వరుడు పలుకగా విని మార్కండేయుడు ఆయా ఋతువులలో ఆయా దినములలో అరుణాచలునికి అర్పించవలసిన వస్తువులను గురించి తెలుపమని నందీశ్వరుణ్ణి అర్థించాడు.